అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్యపుస్తకాలలో అవర్ పాస్ట్ మన గతాలు అనే పాఠ్యపుస్తకంలోని 3వ పాఠం సెమిస్టర్ 1లో 3వ పాఠమైనటువంటి గ్రామీణ ప్రాంతాల పరిపాలన అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క వీడియో అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో చాలామంది అంటే 161 మంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని కల్పించండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాఠ్యాంశంలో చూస్తే ఇక్కడ మనకు ఒక రాబర్ట్ క్లైవ్ 1765లో మొఘల్ చక్రవర్తి నుండి దివానీ అధికారం తీసుకునేటటువంటి ఒక సన్నివేశాన్ని మనకైతే ఒక పెద్ద ఉత్సవంలో ఇక్కడైతే కనిపిస్తూ ఉందన్నమాట. సో 1765లో మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని పొందడం. అయితే దీన్ని పూర్తిగా డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ 1765 ఆగస్టు 12న. సో చూసారా, 1765 ఆగస్టు 12న మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించాడు. వాస్తవంగా ఈ సంఘటన కొద్దిమంది ఇంగ్లీష్ వారు భారతీయుల సమక్షంలో రాబర్ట్ క్లైవ్ శిబిరంలో జరిగి ఉండొచ్చు. కానీ పై చిత్రం చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఇది ఒక పెద్ద వైభవపేతంగా కనిపించినట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే చరిత్ర అనేది ఆంగ్లేయులు తమకు అనుకూలంగా రాసుకోవడం అయితే జరిగింది. ఇదో మొదటి పాఠంలో దీని గురించి మనం చర్చించాం ఆల్రెడీ. ఇక్కడ ఉన్న మన చరిత్ర ఆధారాలను కూడాను కేవలం ఆంగ్లేయుల దృష్టిలో ఆంగ్లేయులు నమోదు చేసిన రిజిస్టర్స్ని కానివ్వండి, వాళ్ళ యొక్క ఆధారాల వల్ల కానీ మనం చెప్తున్నాం. కానీ అది నిజానికి అది వాస్తవకంకి దూరంగా ఉంది అని చెప్తూ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చరిత్రను మన ఆధారాలు వెతుక్కుంటూ చరిత్రను మనం వర్ణించాల్సిన స్థితి అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరణలు అయితే చూడొచ్చు ఇక్కడ. కానీ పై చిత్రంలో ఈ సంఘటన వైభవపేతమైన ఏర్పాటుతో రాజ సంబరంలా కనిపిస్తూ ఉంది. రాబర్ట్ క్లైవ్ తన జీవితంలో గుర్తుంచుకోదగిన సంఘటనల్ని నమోదు చేయుటకు ఈ చిత్రకారుని నియమించాడు. దివానీ అధికారం పొందడం అనేది బ్రిటిష్ వారి దృష్టిలో గుర్తుంచుకోదగిన ఒక ముఖ్య సంఘటన అని గుర్తించడానికైతే ఇది ఇవ్వడం జరిగింది. కానీ దివానీ కారణంగా కంపెనీ తన నియంత్రణలోని భూభాగాలపై ముఖ్య ఆర్థిక పాలకుడయ్యాడు. ఇప్పుడు ఇది భూ పరిపాలన, ఆదాయ వనరుల నిర్వహణ గురించి ఆలోచించవలసి వచ్చింది. కంపెనీ యొక్క పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం వచ్చే విధంగా ఇది చేయబడాలి. ఒక వ్యాపార కంపెనీ తమకు అవసరమైన వస్తువులు కొనగలిగేలా, ఉన్న వస్తువులు అమ్మగలిగేలా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే కాలం గడిచే కొద్దీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం నేర్చుకుంది. ఒక పరాయి శక్తిగా గతంలో గ్రామీణ ప్రాంతాలను పాలిస్తూ తమ అధికారాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేసుకున్న పాలకుల సంతృప్తిపరచాల్సి వచ్చేదన్నమాట. అంటే అప్పటికే ఉన్నటువంటి రాజులను సంతృప్తిపరచాల్సి వచ్చింది. స్థానికంగా అధికారం కలిగిన వారిని నియంత్రించాలి, కానీ వారిని పూర్తిగా తొలగించకూడదు. ఇక్కడ ఈ నియమం అయితే వాళ్ళు అనుసరించారు. అయితే ఇది ఎలా చేయాలనుకుంది, అసలు కంపెనీ గ్రామీణ ప్రాంతాలను వలసలుగా ఎలా మార్చుకుంది, ఆదాయ వనరులను ఎలా నిర్వహించింది అనేది ఇప్పుడు మనం చదువుకుందాం. కంపెనీకి ఆదాయం గురించి మాట్లాడదాం. కంపెనీ దివాన్ అయ్యింది, కానీ ఇప్పటికీ ఇది తనను తాను ప్రాథమికంగా ఒక వ్యాపారిలాగానే భావించింది. ఎందుకంటే ఎక్కువ రాబడి కోరుకుంది, కానీ పన్ను నిర్ణయం కానీ వసూలు కానీ ఒక క్రమబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు చేయటకు సుముఖంగా లేదు. అంటే కేవలం ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేసింది తప్ప, కానీ అక్కడ ట్యాక్స్లు డిసైడ్ చేయడం కానీ లేదా దాన్ని కలెక్ట్ చేసేదానిపైన కానివ్వండి ఒక సిస్టమేటిక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలని దానికి ఆశ లేదు. ఆదాయం పెంచుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేసింది. సాధ్యమైనంత తక్కువ ధరలకు నాణ్యమైన నూలు, పట్టు వస్త్రాలను కొనాలనుకుంది. 5 సంవత్సరాలలోపే బెంగాల్లో కంపెనీ కొనుగోలు చేసిన వస్తువుల విలువ రెట్టింపయింది. ఇంతకుముందు కొనేదానికన్నా ఇప్పుడు రెట్టింపయింది. అయితే 1765కు ముందు ఇక్కడ ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఇంగ్లాండ్ నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు బెంగాల్ నుండే వచ్చే ఆదాయాన్ని ఎగుమతుకు కావలసిన వస్తువులు కొనుగోలుకు పెట్టుబడిగా పెట్టుకోగలిగింది అని ఇవ్వడం జరిగింది. ఇది అలా జరుగుతుంటే అతి త్వరలోనే బెంగాల్లో ఆర్థిక వ్యవస్థ
తీవ్ర సంక్షోభంను ఎదుర్కొనవలసి వచ్చిందనమాట. కంపెనీ తక్కువ ధరలకు తమ వస్తువులను అమ్మాలని ఒత్తిడి చేయడం వల్ల చేతి వృత్తుల వారు గ్రామాల వదిలి వెళ్ళిపోతుండేవారు. కంపెనీ వారి బకాయిలను రైతులు చెల్లించలేకపోయేవారు. చేతి వృత్తుల ఉత్పత్తులు తగ్గిపోయాయి. వ్యవసాయ సాగు పతనానికి చేరువైంది. దీనికి తోడు 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల 10 మిలియన్లు అంటే సుమారుగా 1 కోటి మంది ప్రజలు చనిపోయారు. అంటే అప్పుడుండే మొత్తం బెంగాల్ జనాభాలో 1/3 వంతు జనాభా పూర్తిగా అంతరించిపోయింది. అంటే మరణానికి గురయ్యారు కేవలం కరువు వల్ల. అయితే మనకి ఇప్పటికీ ఉన్న ఆచారం ఏంటంటే మనకు వారపు సంతలు మనందరూ తెలిసే ఉంటాయి. ప్రతి వారంలో కూడాను ఒక ప్రాంతంలో మొత్తం రైతులు కానివ్వండి, వర్తకులు కానివ్వండి, చేతి వృత్తుల వారు కానీ తమ వస్తువులను తెచ్చి అమ్ముకునేవారు. అలా తెచ్చుకునే దాన్ని మనం వారపు సంత అని పిలుస్తాం. అయితే ఇక్కడ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని వారపు సంత యొక్క ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీవ్ర సంక్షోభం వల్ల వర్తకాలు పడిపోయాయని చెప్తూ ఈ ఫోటో అయితే మనకి సూచిస్తుంది అనమాట. ఇంకా తర్వాత మరి అలాంటి ఆర్థికమైన సంక్షోభంలో ఉంది. అంతేకాకుండా అక్కడ చాలా వరకు కరువులు అయితే వచ్చాయి. ఇలాంటి సమయంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే బ్రిటిష్ వారికి కూడా అనివార్యమైంది. అదే సమయంలో మనకి శిస్తు వసూలు చేసే పద్ధతిని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం చేయాలనే ఆవశ్యకతతో మనకైతే కారన్ వాలిస్ అండి, చార్లెస్ కారన్ వాలిస్ అయితే భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ పతనమైతే కంపెనీ నిర్దిష్టమైన ఆదాయం పొందగలుగుతుందా? రాదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు ఎవరు కూడాను శిస్తులు కట్టడానికి సుముఖంగా ఉండరు. ఫలితంగా కంపెనీ ఆదాయమే పడిపోతుంది. అలాంటి సమయంలో కంపెనీ అధికారులు వ్యవసాయంలో పెట్టుబడిని ప్రోత్సహించాలని, వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలని భావించడం ప్రారంభమైంది. అయితే ఇది అంత సులభ సాధ్యం కాలేదు. సమస్య 2 శతాబ్దాల పాటు ఇక్కడ శతాబ్దాలని ఇచ్చారు, దశాబ్దాల పాటు అనమాట. ఇక్కడ చూడండి, ఈ సమస్యపై 2 శతాబ్దాలు కాదు 2 దశాబ్దాల తర్జన భర్జన తర్వాత 1793లో శాశ్వత శిస్తు నిర్ణయాన్ని పద్ధతిని కంపెనీ ప్రవేశపెట్టిందంటే మనకు 67లో వచ్చినటువంటి సంక్షోభం అంటే 70లో వచ్చినటువంటి 1770లో వచ్చినటువంటి కరువు కాటకాలు సంక్షోభం వల్ల సుమారుగా కంపెనీ ఆదాయం పడిపోతే సుమారు 2 దశాబ్దాల తర్వాత 1793లో కారన్ వాలిస్ గవర్నర్ జనరల్గా ఉండేటప్పుడు ఈ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం రాజులు, తాలూకాదారులు, జమీందారులుగా గుర్తించబడతారు. అంటే అక్కడ ఉండేటటువంటి రాజులు కానివ్వండి, తాలూకాదారులు కానివ్వండి, వాళ్ళని జమీందారులుగా గుర్తిస్తారు. వారిని రైతుల నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించమన్నారు. వాళ్ళని రాజులుగా గుర్తించి మీరు రైతుల దగ్గర పన్ను వసూలు చేయండి, అది మాకు చెల్లించండి, అందులో కొంత మీరు ఉంచుకోవచ్చు అని చెప్తూ నిర్ణయించారనమాట. జమీందారులు చెల్లించాల్సిన శిస్తు స్థిరంగా నిర్ణయించారు. ఒక జమీందారు దగ్గర 1000 ఎకరాలు ఉంది లేదా 10,000 హెక్టార్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంత చెల్లించాలని ముందుగా నిర్ణయించేవారు. కనుక ఇది భవిష్యత్తులో ఎప్పటికీ పెంచడానికి వీలు పడదు. ఇది కంపెనీ కోశాగారానికి క్రమబద్ధమైన రాబడినిస్తుంది. అంటే అక్కడ పంట పండనివ్వండి, పండకపోనివ్వండి, కానీ ప్రతి ఏడాది కూడా ఇంత మొత్తం వస్తుందని ముందుగానే వాళ్ళు గణాంకాలు వేసేయవచ్చు. అదే సమయంలో జమీందారులు భూమి అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని కంపెనీ భావించింది. అయితే జమీందారులు ఏమని చెప్పారంటే పంట ఎక్కువ పండితే ఎక్కువ వాళ్ళ ఆదాయం వస్తుంది, పంటలు పండుతాయి, అదేవిధంగా మనకు శిస్తు వస్తుందని అనుకున్నారు. భూమి నుండి ఉత్పత్తి పెరగడం ద్వారా జమీందారులు లాభపడ్డారు, కానీ కంపెనీకి కావాల్సిన ఆదాయం పెరగలేదు. జమీందారులు అత్యాశకు పోయి ప్రజల నుండి పంట ఎక్కువ పెరిగే కొద్దీ అక్కడ ఎక్కువ శిస్తును తీసుకోవడం జరిగింది. ఫలితంగా జమీందారులు లబ్ధి పొందారే తప్ప కంపెనీకి రావాల్సిన ఆదాయం స్థిరంగా ఉండిపోయింది. సో బెంగాల్ రైతులపై కోల్ బ్రూక్ అనేటటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి ఒక చిన్న గణాంకం చూద్దాం. బెంగాల్లో చాలా గ్రామాల్లోని శక్తివంతమైన రైతులు తమ భూముల్ని సాగు చేయడానికి బదులుగా కౌలు రైతులకు ఇచ్చి వారి నుండి అధిక మొత్తంలో కౌలు వసూలు చేసేవారు. అంటే అక్కడ ఉండేటటువంటి పెద్ద రైతులు, ఒక 50 ఎకరాలు ఉన్న ఒక రైతు ఏం చేసేవారు, ఒక 10 మంది చిన్న రైతులకి తన భూమిని కౌలుకి ఇచ్చేవాడండి. ఆ కౌలుకి ఇచ్చి అంటే ఎవరైతే ఉపరైతు ఉన్నాడో ఆ ఉపరైతు పండించిన పంటలు ఈ పెద్ద రైతు అనేవాడు ఏం తీసుకునేవాడంటే కాస్త శిస్తు వసూలు చేసేవాడు. అలా కష్టపడకుండా ఉపకౌలు రైతుల నుండి ఎక్కువ మొత్తంలో పంటను వాళ్ళు తీసుకునేవారు. వాళ్ళ దుస్థితిని వివరించడానికి 1806లో హెచ్టి కోల్ బ్రూక్ అనే బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థితిని వర్ణించాడనమాట. ఉపకౌలు రైతులు అధిక కౌలు చేత బాధించబడ్డారు.
రైతులు పశువులు విత్తనాలు జీవనోపాధి కోసం చేసిన అప్పుల వల్ల అధిక వడ్డీతో కుంగిపోయారు. వారు ఎప్పటికీ అప్పుల నుండి బయటపడలేకపోయారు. కాబట్టి దుర్బలమైన స్థితిలో వారు ఉత్సాహంగా పనిచేయలేరు. వారికి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన ఆశే లేకుండా పోయింది. చాలా తక్కువ జీవనోపాధి పొందేవారు అంటూ మనకి ఉపక్రవులు రైతుల యొక్క దుస్థితిని 1806లో హెచ్డి కోల్బ్రూక్ అనే వ్యక్తి వర్ణించాడనమాట. మరి ఈ సమస్యలు అంటే శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టేటప్పుడు కూడాను ఎలాంటి సమస్యలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఏమైనప్పటికీ శాశ్వత శిస్తు పద్ధతి సమస్యలను సృష్టించింది. జమీందారులు భూమిని అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం లేదని కంపెనీ అధికారులు త్వరలోనే గ్రహించారు. కేవలం డబ్బు సంపాదన మీద చూశారు కానీ ఆ రైతుల దగ్గర ఉండే భూమిపైన లేదా నీటిపారుదల కానివ్వండి ఇలాంటివి అంశాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు. నిర్ణయించిన శిస్తు అధికంగా ఉండడంతో జమీందారులు శిస్తు చెల్లించడం కష్టమని భావించారు. శిస్తు చెల్లించడంలో విఫలమైన జమీందారులు తమ జమీందారుల్ని కోల్పోయారు. కంపెనీ వారు నిర్వహించిన వేలంలో లెక్కలేనన్ని జమీందారులు అమ్మబడ్డాయి. అంటే అక్కడ ఉండేటటువంటి జమీందారు చెల్లించలేకపోతే ఆ జమీందారుని తీసేసి ఇంకో జమీందారుకి అమ్మకానికి ఇచ్చేవారు. అంటే ఆ శిస్తు చెల్లించగలిగే స్థోమత ఉన్న వాళ్ళకి ఆ జమీందారుని అప్పజెప్పేవారు. ఇలా మనం 19వ శతాబ్దం ప్రథమార్థంలో పరిస్థితి కొంత మారింది. మార్కెట్లో క్రమంగా ధరలు పెరగడం మొదలైంది. సాగు నెమ్మదిగా విస్తరించింది. కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయించడం వల్ల జమీందారుల ఆదాయం పెరిగింది. కానీ కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు. 19వ శతాబ్దం ప్రథమార్థంలో అంటే 1801 నుండి కూడా ఏమైందంటే ధరలు కాస్త పెరగడం సాగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక తర్వాత పాఠ్యాంశం లోపలికి వెళ్తే మనకి అర్థమవుతాయి. అంటే 19వ శతాబ్దం ప్రథమంలో మార్కెట్లో ధరలు పెరిగాయి. ఎందుకంటే మనకు నీలి పంటలు కానివ్వండి సో ఇవి ఇంగ్లాండ్లో దాన్ని లభించకపోవడం వల్ల భారతదేశం వైపు వాళ్ళు తిరగవలసి వచ్చింది. అప్పుడు వాటి యొక్క మార్కెట్ ధర అనేది పెరగడం జరిగింది. ఫలితంగా మనకి కొద్దిగా వ్యవసాయం సాగు అనేది విస్తరించింది అనమాట. అయినప్పటికీ జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనపరచలేదు. గడిచిన సంవత్సరాలలో అధిక శిస్తు వల్ల చాలామంది తమ భూములను కోల్పోయారు. మిగిలిన వారు ఇప్పుడు ఎటువంటి శ్రమ నష్టభయం లేకుండా వీలైనంత వరకు సంపాదించాలని చూశారు. క్రమంగా జమీందారులు భూముల్ని కౌలు రైతులకు ఇచ్చి కౌలు పొందారు. వారి భూమి అభివృద్ధిపై ఎటువంటి శ్రద్ధ చూపించలేదు అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత అంటే జమీందారులు కూడా ఏం చేశారంటే తన జమీందారీలో ఉండేటటువంటి భూమి నుండి ఎక్కువ శిస్తు వసూలు చేయాలని ప్రయత్నించారే తప్ప ఆ జమీందారులో ఉండేటటువంటి భూములకు వ్యవసాయ సౌకర్యాలు కల్పించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సుముఖంగా లేరనమాట. ఫలితంగా ఏమైంది, వ్యవసాయం అనేది కాస్త నష్టంగానే కొనసాగుతుంది. చేసే రైతులు కూడాను వచ్చిన లాభం కంటే పెట్టిన పెట్టుబడి ఎక్కువ అవ్వడం అలాగే కౌళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల సో తమ వ్యవసాయ భూముల్ని వదులుకొని పూర్తి వ్యవసాయ కూలీలుగా మారిపోయే సందర్భాలు అయితే మనం చూడొచ్చు. మరోవైపు గ్రామాల్లో రైతులు ఈ పద్ధతిని తీవ్రమైన అణచివేతగా పరిగణించారు. రైతులు జమీందారులకు చెల్లించే పన్ను చాలా ఎక్కువగా ఉండేది. భూమిపై అతనికి గల హక్కులకు భద్రత లేదు. అంటే ఆ భూమి తనకు వస్తుందో లేదని తెలియదు. ఈరోజు బాగా పండించాడు కాబట్టి ఆ భూమి తనకుంది. రెండోసారి మనకి వాతావరణ ప్రభావం వల్ల కావచ్చు లేకపోతే పర్యావరణం సహకరించకపోవచ్చు లేదా ప్రయత్నంలో కాస్త లోపం ఉండవచ్చు. ఫలితంగా పంట నష్టం వచ్చింది అయినప్పుడు అప్పుడు కూడా చెల్లించాల్సి వచ్చేది. కానీ ఎటువంటి రైతుకి రాయితీ ఉండేది కాదు. పన్ను చెల్లించడానికి రైతులు తరచుగా వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చేది. కౌలు చెల్లించడంలో విఫలమైనప్పుడు తరాలుగా సాగు చేస్తున్న భూమి నుండి వెలగొట్టబడేవారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ నుండి రైతుని వెలగొట్టేవారు. ఫలితంగా ఒక అభద్రతా భావం అనేది రైతుల్లో రావడం అయితే జరిగింది. దీనిని గుర్తించినటువంటి బ్రిటిష్ పాలకులు దీన్ని మార్చాలని బలంగా విశ్వసించారు. 19వ శతాబ్దం తొలి దశలో అనేక కంపెనీ అధికారులు భూమి శిస్తు పద్ధతిని మరోసారి మార్చాలని బలంగా విశ్వసించారు. కంపెనీ పరిపాలన వ్యాపారమైన ఖర్చులను భరించడానికి మరింత ధనం కావాల్సినందున శిస్తును స్థిరంగా ఎలా నిర్ణయించగలము అంటే క్రమక్రమంగా కంపెనీ యొక్క కార్యాలయాలు పెరుగుతున్నాయి, ఉద్యోగస్తులు పెరుగుతున్నారు, వాళ్ళకి వేతనాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతుండేటప్పుడు వచ్చిన ఆదాయం అనేది శిస్తు అనేది స్థిరంగా ఉంది. మరి ఆదాయం స్థిరంగా ఉంటూ ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఈ ఆదాయం ఎలా సరిపోతుంది? కాబట్టి శిస్తు వ్యవస్థను మరోసారి మార్చాలని 19వ శతాబ్దంలో మళ్ళీ ఆలోచించారు. ఇక్కడ నుండి మనకి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. బెంగాల్
ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రెసిడెన్సీలలో ఈ ప్రాంతాల్లో చాలా భాగం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. హాల్ట్ మెకంజీ, గుర్తుపెట్టుకోండి, హాల్ట్ మెకంజీ ఒక కొత్త విధానాన్ని రూపొందించాడు. 1822 నుండి అమల్లోకి వచ్చింది ఈ విధానం. ఉత్తర భారత సమాజంలో ఒక గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థగా ఉండేది. అంటే ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామం అనేది ఒక కీ పాయింట్గా ఉండేది. దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని భావించాడు. ఇతని సూచనలతో కలెక్టర్లు ప్రతి గ్రామానికి వెళ్ళి భూమిని తనిఖీ చేసి పొలాలను కొలిచారు. వివిధ వర్గాల వారి ఆచారాలని, హక్కులను నమోదు చేశారు. గ్రామంలో ప్రతి పొలం నుండి వచ్చే రాబడిని లెక్కించి ప్రతి గ్రామం, ఆ గ్రామాన్నే మనం ఏమంటాం మహల్ అంటాం అనమాట, ఆ గ్రామానికి చెల్లించిన రాబడిని లెక్కిస్తారనమాట. అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి గ్రామ పెద్ద అయితే ఎవరైతే ఉంటారో శిస్తును శాశ్వతంగా కాకుండా నిర్దిష్టమైన కాలానికి పునఃసమీక్షించాల్సి ఉండేది. పన్ను వసూలు చేసే కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందారులకు కాకుండా గ్రామ పెద్దకు అందించారనమాట. ఆ గ్రామ పెద్ద ఆ ఏడాది పడినటువంటి పంటలు లేదా వాళ్ళ పంట దిగుబడిని లెక్కించి దానిని అనుగుణంగా కొంత శిస్తును వసూలు చేసేవారు. ఈ పద్ధతినే మహల్వారీ పద్ధతి అంటారు. ఇక్కడ ప్రశ్న, మహల్ అంటే ఏమిటి? గ్రామం అని అర్థం. ఓకేనా? సో మహల్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు? హాల్ట్ మెకంజీ. ఎప్పటి నుండి అమల్లో వచ్చింది? 1822. మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టారు? బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్లో స్టార్ట్ చేశారు. మరి మహల్ అంటే ఏమిటి? సో మహల్ అంటే బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రము. ఇది ఒక గ్రామం కావచ్చు లేదా కొన్ని గ్రామాల సమూహం కావచ్చు. అంటే ఒక గ్రామానికి గ్రామ పెద్ద కావచ్చు, చిన్న చిన్న గ్రామాలు ఉంటే 4-5 గ్రామాలు లేదా 10-15 గ్రామాలను కూడా కలిపి ఒక గ్రామంగా చూడొచ్చు. అంటే ప్రస్తుతం మన పంచాయతీలా, ఒక పంచాయతీ అనేసరికి కేవలం ఒక గ్రామం ఉండే పంచాయతీలు ఉన్నాయి. కొన్ని దగ్గర 6-7 గ్రామాలు, కొన్ని దగ్గర 10-15 గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలను కలుపుతూ ఒక పంచాయతీగా నిర్ణయించారు. అదేవిధంగా వాళ్ళు మహల్గా చేశారనమాట. మహల్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది హాల్ట్ మెకంజీ. ఇక తర్వాత దక్షిణ భారతదేశంలోకి వస్తే మనకి థామస్ మన్రో కనిపిస్తారనమాట. చాలామందికి థామస్ మన్రో గురించి తెలుసు, కానీ థామస్ మన్రో ప్రవేశపెట్టిన విధానం అంతకు ముందే ఒక బ్రిటిష్ అధికారి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దక్షిణాది బ్రిటిష్ భూభాగాల్లో శాశ్వత శిస్తుకు బదులుగా ఇలాంటి విధానాన్ని తీసుకువచ్చారు. ఈ కొత్త విధానాన్ని రైత్వారీగా ప్రవేశపెట్టారు. రైత్వారీ విధానం అంటారు. అంటే దక్షిణ భారతదేశంలో మనకి ఎప్పుడైతే మైసూరు యుద్ధాలు అయిపోయిన తర్వాత, టిప్పు సుల్తాన్తో యుద్ధాల అనంతరం దక్షిణ భారతదేశాన్ని కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రాంతాల్లో కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ని అధికారికంగా నియమించడం జరిగింది. అయితే అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు, రైత్వారీ విధానం. తదనంతరం వచ్చినటువంటి థామస్ మన్రో అనే కలెక్టర్ మనకి కలెక్టర్గా వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఈ విధానాన్ని క్రమంగా దక్షిణ భారతదేశం అంతటా అమలు చేసేలా చర్యలు తీసుకున్నాడు. ఈ ఫోటోలో అయితే మనకు కనిపిస్తుంది థామస్ మన్రో. సో నిజానికి థామస్ మన్రోని ఇప్పటికీ కూడాను కొన్ని జిల్లాలలో అయితే దేవుడిగా పూజించే స్థాయి అయితే కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ జమీందారులు లేరని మన్రో రీడ్ భావించారు. శిస్తు విధానం అనేది తరాలుగా సాగు చేస్తున్న రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండాలని వాదించింది. శిస్తు నిర్ణయానికి ముందుగా రైతుల పొలాలను జాగ్రత్తగా ప్రత్యేకంగా సర్వే చేయించి వారికి పట్టాలను ఇచ్చేదన్నమాట. సో ఇలా భూమిని కొలిచి రైతులకు పట్టా ఇచ్చే విధానాన్నే ఏమంటారు? రైత్వారీ విధానం అని పిలుస్తారు. సో ఈ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది అధికారికంగా అయితే మనకు థామస్ మన్రో పేరు చెప్తాం, కానీ దాన్ని మొట్టమొదటిగా చేయాలని చెప్పింది అయితే మాత్రం రీడ్ అనమాట. సో బ్రిటిష్ వారు తమ ఆధీనంలో ఉన్న రైతులను సొంత తండ్రిలా రక్షించాలని మన్రో ఆశించాడు. అయితే ఇది అంతా సక్రమంగా ఉందా అంటే సక్రమంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జరిగిన మార్పులు చూద్దాం ఒకసారి. దక్షిణ భారతదేశంలో మనకి రైతువారీ విధానం వల్ల రైతే నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించాలి. అలాంటప్పుడు ఏం చేశారంటే మనకు దాదాపుగా 60% శిస్తుగా నిర్ణయించడం జరిగింది దక్షిణ భారతదేశంలో. అంటే రైతు నేరుగా పండించినప్పటికీ పంటలో సగం కంటే ఎక్కువ మనకు దాదాపుగా బ్రిటిష్ అధికారులకే చెల్లించాలి. సో అయితే ఈ రైతువారీ విధానం అనేది బ్రిటిష్ వారి దృష్టిలో చాలా విజయవంతమైందని చెప్పొచ్చు. ఎలా అంటే దక్షిణ భారతదేశంలో నదులపైన చాలా వరకు మనకు డ్యాములు కట్టడం కానీ కాలువలు కట్టడం కానీ బ్రిటిష్ వారు నేరుగా ఇందులో
పార్టిసిపేట్ చేశారు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వారు నేరుగా ఈ నీటిపారుదల వ్యవస్థ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారో ఫలితంగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి ఎప్పుడు పెరిగిందో పన్ను కూడా ఎక్కువ రావడం జరిగింది. అల్టిమేట్గా చూసుకుంటే రైతువారీ విధానం కూడా బ్రిటిష్ వారికే ఎక్కువగా లాభదాయకంగా మారింది అని చెప్పొచ్చు. కొత్త విధానం అమలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అంతా సవ్యంగా లేదని స్పష్టమైంది. భూమి నుండి అధిక ఆదాయం పొందాలన్న కోరిక వలన రెవెన్యూ అధికారులు ఎక్కువ మొత్తంలో శిస్తు నిర్ణయించారు. కౌలు రైతులు పన్ను చెల్లించలేకపోయారు. రైతులు గ్రామాలను వదిలి పారిపోయారు. చాలా ప్రాంతాలలో గ్రామాలు నిర్మానుష్యమైనాయి. కొత్త విధానం కౌలు రైతుల్ని ఔత్సాహిక ఉద్యమకారులుగా మారుస్తుందని ఆశావహులైన కంపెనీ అధికారులు ఊహించారు. అయితే ఇది జరగలేదు. అయితే ఇక తర్వాత చూద్దాం. ఇదంతా కూడా మన భారతదేశంలో వ్యవసాయం పైన చూపించినటువంటి ముఖ్యమైన సంఘటన చెప్పుకుంటే, అసలు ఇక్కడ భారతదేశంలో యూరప్ కోసం పంటలు పండించే స్థాయికి రావడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఆదాయం అందించడమే కాదు, ఐరోపాకు అవసరమైనటువంటి పంటలు కూడా పండించగలమని బ్రిటిష్ వారు గ్రహించారు. 18వ శతాబ్దం చివరి నాటికి నీలిమందు, నల్లమందు సాగు విస్తరింపచేయడానికి బాగా ప్రయత్నించింది. దీని తర్వాత 1.5 శతాబ్దం కాలం పాటు భారతదేశంలోని అనేక భూభాగాల్లో ఇతర పంటలని పండించమని రైతులు బ్రిటిష్ వారు బలవంతంగా ఒప్పించారు. ఉదాహరణకు బెంగాల్లో జనుము, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ లిస్ట్ చూసుకోండి. బెంగాల్లో జనుము, అస్సాంలో తేయాకు, యునైటెడ్ ప్రావిన్స్ అంటే మనకున్న ఉత్తరప్రదేశ్లో ఓకేనండి సో చెరుకు, పంజాబ్లో గోధుమ, మహారాష్ట్ర పంజాబ్లలో ప్రత్తి, ఇప్పుడు మద్రాసులో వరి. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఒకప్పుడు మద్రాసులో ఉండేది కంటే వరి పండించమని వాళ్ళ చేత అంగీకరింపజేశారు. ఇది ఎలా చేశారు ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వారు తమకు కావలసిన పంటల సాగును విస్తరింపజేయడానికి అనేక పద్ధతులు ఉపయోగించారు. ఇప్పుడు అటువంటి ఒక పంట కథ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే రెండు ఒక డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ది 20వ శతాబ్దం నాటి భారతదేశ కలంకారీ ముద్రణ. సో ఇది మన ఇండియాదండి. సో 19వ శతాబ్దం నాటి చివరి నాటికి ఇంగ్లాండ్కు చెందినటువంటి మోరిస్ ముద్రణ. ఈ రెండు చూస్తే మీకు చూడొచ్చు ఏ కలర్ ఎక్కువ బ్రైట్గా ఉంది. ఎందుకంటే మన ఇండియాలో వచ్చినటువంటి పెయింటింగ్స్తో ఉండేది బ్రైట్గా ఉంది. సో వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చేది కాస్త డల్గా మీకు కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చూద్దాం ఒకసారి. సో చిత్రం 5-6 నూలు ముద్రణ చిత్రాలు. ఎడంవైపు గల 5వ చిత్రం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం నేతల పనివారు సృష్టించిన కలంకారీ ముద్రణ చూపుతుంది. కుడివైపున పూల డిజైన్ చిత్రం 19వ శతాబ్దంలో బ్రిటన్కు చెందినటువంటి ప్రముఖ కవి కళాకారుడు విలియం మోరిస్ రూపొందించింది. ఈ రెండు ముద్రణలు ముదురు నీలి రంగు వాడకడం ఈ చిత్రం ఉమ్మడాంశం. సాధారణంగా దీన్ని నీలిమందు అంటారు. ఈ రంగును ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఇక్కడ ప్రధానంగా దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఈ ముద్రలో మీరు చూసిన నీలి రంగు ఇండిగో అనే మొక్క నుండి తయారు చేస్తారు. 19వ శతాబ్దంలో మోరిస్ ముద్రలో ఉపయోగించిన నీలి రంగు భారతదేశంలో సాగు చేసిన పండించిన నీలిమందు మొక్క నుండి తయారు చేశారు. ఆ కాలంలో భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా మన భారతదేశం ఉండేది. మరి ఈ నీలిమందు చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. నీలిమందు మొక్క ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. 13వ శతాబ్దం నాటికి భారతీయులు నీలిమందును ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దుస్తుల తయారీదారులకు అద్దడానికి ఉపయోగించేవారు. చూసారా, 13వ శతాబ్దం అంటే మనకు ముస్లింల పాలన ఏదైతే ఢిల్లీ సుల్తాన్ల పాలన కాలంలోనే దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్లో కానీ దుస్తులకు రంగులు వాడాలంటే అది భారతదేశం నుండి ఉత్పత్తి అయ్యే నీలిమందునే ఉపయోగించేవారు. అయితే కొద్ది మొత్తంలో మాత్రమే భారతీయ నీలిమందు యూరోపియన్ మార్కెట్కు చేరేది. దీని ధర చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల యూరోపియన్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఇండియన్ కలర్స్ని బ్యాన్ చేశారు. వాళ్ళు ఇండియా నుండి నీలిమందును తీసుకురాకూడదని చెప్పి వాళ్ళు ఒక కొత్త మొక్కను తయారు చేశారు. దాన్నే ఓడ్ అంటారండి. ఓడ్, ఈ ఓడ్ అనే మరో మొక్కను ఆధారపడ్డారు. సో వీటిపైన ఏ విధంగా అయినా ప్రశ్న అడగచ్చు. మనకు తయారు చేసేటటువంటిది ఇండిగో అనే మొక్క, యూరోప్లో తయారేది ఓడ్ అనే మొక్క. ఈ మొక్క నుండి నీలం మరియు వైలెట్ రంగుల తయారు కోసం వాడేవారు. అయితే సమశీతోష్ణ మండలాల మొక్క కావడంతో ఇది ఓడ్ మొక్క ఐరోపాలో మరింత సులభంగా అందుబాటులో ఉండేది. ఇది ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్,
జర్మనీలో కొన్ని భాగాలు పంట పెరిగేది. అయితే నీలిమందు పోటీ వలన కలత చెందినటువంటి యూరోపియన్ తయారీదారులను నీలిమందు దిగుమతిని నిషేధించాలని తమ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయసాగారు. అంటే అక్కడ నీలిమందునే ఉపయోగించాలి, ఇండియన్ కలర్స్ అంటే దిగుమతిని చేయకూడదని, అక్కడ కలర్స్ని ఎక్కువగా వాడాలని ఏం చేశారంటే డిమాండ్ చేశారు. అయినప్పటికీ దుస్తులు రంగులు అద్దేవారు నీలిమందుకి ఎక్కువగా మొగ్గు చూపారు. ఎందుకంటే ఇది బాగా బ్రైట్గా ఉంటుంది, అలాగే అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే నీలిమందు ఒక మంచి నీలం రంగును ఉత్పత్తి చేయగా ఊడి నుండి వచ్చే రంగు పాలిపోయినట్లు నిస్తేజంగా ఉండేదన్నమాట. 17వ శతాబ్దం నాటికి ఎప్పుడైతే 15వ శతాబ్దం వారు బ్యాన్ చేశారో 17వ శతాబ్దానికి తిరిగి ఆ యూరోపియన్ తయారీదారులు ఏదైతే నీలిమందు దిగుమతి ఉన్న నిషేధాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని ఒప్పించారు. అంటే 17th సెంచరీకి వచ్చేసరికి ఓకే చేయాలనుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లో సెయింట్ డొమింగోలో ఈ నీలిమందు పంటను పండించేవారు. అదే పోర్చుగీస్ వారైతే బ్రెజిల్లో, అదే ఇంగ్లీష్ వారైతే జమైకాలో, స్పానిష్ వారైతే వెనిజులాలో ఈ నీలిమందు పండించడం ప్రారంభించారు. చూడండి, ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లోని సెయింట్ డొమింగో, పోర్చుగీస్ వారైతే బ్రెజిల్, ఇంగ్లీష్ వారైతే జమైకా, స్పానిష్ వారైతే వెనిజులాలో. అయితే ఉత్తర అమెరికాలో చాలా భూభాగాల్లో ఈ నీలిమందు తోటలను ప్రారంభించారు. 18వ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే మనకు 18వ శతాబ్దం చివరిలో అంటే 1782-84లో అటు ఉత్తర అమెరికాలో కూడాను, అమెరికాలోను, బ్రెజిల్ నుండి వచ్చినటువంటి తిరుగుబాట్ల వల్ల అక్కడ అవి స్వాతంత్రాన్ని పొందడం జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, సో మొత్తం అమెరికా నుండి వచ్చేటటువంటి ఉత్పత్తి ఆగిపోయింది. సో ఖచ్చితంగా అప్పుడు నీలిమందు సప్లై చేసే ఏకైక దేశం మన భారతదేశం అయితే కనిపించింది. బ్రిటన్లో పారిశ్రామికరణ ప్రారంభమైంది. దానికి నూలు ఉత్పత్తి గణనీయంగా విస్తరించడంతో పాటు వాటికి అవసరమైన రంగుల డిమాండ్ కూడా విపరీతం పెరిగింది. అయితే అప్పటికే వెస్టిండీస్, అమెరికా నుండి వచ్చే సరఫరా విభిన్న కారణాల వల్ల నిలిచిపోయింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు 1772లో కానీ 84లో కానీ అక్కడ అమెరికా అనేది స్వాతంత్రం పొందడం జరిగింది. ఫలితంగా అమెరికా నుండి ఉత్పత్తి ఆగిపోయింది. అంటే 1789 మధ్య ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది. సగం ఉత్పత్తి ఆగిపోయింది. బ్రిటన్లో దుస్తుల తయారీదారులు ఇప్పుడు గత్యంతరం లేక నీలిమందు సరఫరా కోసం కొత్త మార్గాలు అన్వేషించారు. ఇలా నీలిమందు చరిత్ర అయితే కనిపిస్తుందన్నమాట. బ్రిటన్ భారత వైపు మళ్ళింది. యూరప్లో పెరుగుతున్న డిమాండ్ ఎదుర్కొన్న భారతదేశంలోని కంపెనీ నీలిమందు సాగు విస్తరణకు మార్గాలను అన్వేషించింది. ఇక్కడ మనకు చూడొచ్చు, ఈ చిత్రం అనేది అత్యంత భయంకరమైన చిత్రం అయితే కనిపిస్తుంది. 1791 ఆగస్టులో జరిగినటువంటి ఒక తిరుగుబాటిది సెయింట్ డొమింగోలో జరిగింది. వెస్టిండీస్ కరేబియన్ దీవుల్లో జరిగిందనమాట. అప్పటికి అక్కడ స్థానికుల్ని, నల్లజాతి వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే బానిసలుగా తీసుకొని ఆ ఫ్రెంచ్, ఎందుకంటే వెస్టిండీస్ అనేది ఫ్రెంచ్ అండర్లో ఉండేది, ఫ్రాన్స్ అండర్లో ఉండేది. సో ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని బానిసలుగా తీసుకొని అక్కడ వ్యాపారం చేసేవచ్చు. ఇక్కడ బానిసలు అయితే క్లియర్గా చూడొచ్చు. ఫ్రాన్స్ వస్తూ తిరుగుబడుతూ ఈ చిత్రం అయితే మీకు భయంకరంగా కనిపిస్తుంది. సో తలలు నరికేసినట్లు, అలాగే తోటలను తగలబెట్టేస్తూ అయితే కనిపిస్తుంది. కరేబియన్ దీవుల్లో ఫ్రెంచ్ కాలనీ అయినటువంటి సెయింట్ డొమింగోలో 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు నీలిమందు చక్కెర ఉత్పత్తి చేసేవారు. ఈ తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు 1791లో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు. ధనికులైన తోట యజమానులను చంపేశారు. 1792లో ఫ్రాన్స్ తమ వలస బానిసత్వాన్ని నిషేధించింది. ఈ తిరుగుబాటుతో బానిస వ్యవస్థ ఉండదు, అంటే మనుషుల్ని కొనుక్కునే అవకాశం ఉండదు అంటూ తీర్మానం చేసింది. ఈ సంఘటన కరేబియన్ దీవుల్లో నీలిమందు తోటల పతనానికి దారితీసిందని చెప్తాం అనమాట. ఆ విధంగా మనకి కరేబియన్ దీవుల్లో అంటే ఏదైతే సెయింట్ డొమింగోలో ఉత్పత్తి అయ్యేటటువంటి నీలిమందు పంట ఆగిపోయింది. అదేవిధంగా 1780లో అమెరికా స్వాతంత్రం పొందింది. ఫలితంగా మనకేమవుతుంది, టోటల్గా మనకి భారతదేశం మాత్రమే కనిపించింది. 18వ శతాబ్దానికి చివరి దశాబ్దాల నుండి బెంగాల్లో నీలిమందు సాగు వేగంగా విస్తరించింది. ప్రపంచ మార్కెట్లో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది. 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% మాత్రమే భారతదేశానికి చెందిందైతే అదే 1810 నాటికి ఈ నిష్పత్తి 95% వరకు పెరిగింది. అంటే అత్యంత
ప్రభావవంతంగా అత్యంత నియంత్రణలో ఈ నీలిమందును మన భారతదేశంలో పండించారనమాట. నీలిమందు వ్యాపారం పెరగడంతో కంపెనీకి చెందిన వాణిజ్య ఏజెంట్లు, అధికారులు నీలిమందు ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇంగ్లాండ్లో నీలిమందు వ్యాపారం పెరిగిందో ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్స్ అందరూ కూడా తమ ఉద్యోగాలు మానేసి భూముల్ని కొనుక్కొని ఈ నీలిమందుని పండించడం మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది కంపెనీ అధికారులు తమ నీలిమందు వ్యాపారం చూసుకోవడానికి తమ ఉద్యోగాలను కూడా విడిచిపెట్టారు. అంతేకాకుండా అధిక లాభాల అవకాశాలు ఆకర్షితులైన అనేక మంది స్కాట్లాండ్ వారు, ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి తోటల పెంపకందారులుగా మారారు. నీలిమందు ఉత్పత్తి చేయడానికి డబ్బు లేని వారు కంపెనీ నుండి ఆ సమయంలో వచ్చి బ్యాంకుల నుండి రుణాలు కూడా పొందారు. అంటే పూర్తిగా నీలిమందు పంట వల్ల ఎంత లాభం వస్తుందో వాళ్ళైతే గమనించారు. నీలిమందు ఎలా సాగు చేయబడింది ఇక్కడ మనకు పూర్తిగా వివరించడం జరిగిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నీలిమందు వ్యతిరేక తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది? సెయింట్ డొమింగోలో 1791. సో ఈ చిత్రం వేసింది స్కూ హోడెల్ స్కీ జనవరిలో వేశాడనమాట 1791లో. సో ఫ్రాన్స్లో బానిస తత్వం ఎప్పుడు నిషేధించబడింది అంటే 1792లో చెప్పడం జరుగుతుంది. ఇక భారతదేశంలో 1788లో బ్రిటన్కి చెందినటువంటి నీలమందులో భారతదేశపు నీలమందు శాతం ఎంత అంటే 30%. 1810 నాటికి భారతదేశం నుండి ఉత్పత్తి అయ్యే నీలిమందు, ఎగుమతి అయ్యే నీలిమందు ఇంగ్లాండ్లో ఎంత శాతం ఉండేదంటే 95% అని చెప్తాం అనమాట. ఇక తర్వాత నీలిమందు సాగు చేయబడింది ఎలా చూద్దాం ఒకసారి. నీలిమందు సాగులో 2 ప్రధాన పద్ధతులు ఉండేవి. అవి ఒకటి నిజ్, 2 రైతీ. నిజ్ ఒకటి, రైతీ అండి. నిజ్ అంటే ఏంటి? నిజ్ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలో భూమిని నీలిమందు ఉత్పత్తి చేసేవాడు. అంటే రైతు నేరుగా పండించుకునేవాడు. అతను భూమిని కొనుగోలు చేయడం లేదా ఇతర జమీందారుల నుండి కౌలుకు తీసుకోవడం, కూలిని నియమించడం ద్వారా కూడా ఉత్పత్తి చేసేవాడు. తనకు భూమి లేదనుకుంటే ఇతర భూముల నుండి జమీందారుల నుండి కౌలుకు కూడా తీసుకునేవాడు, లేదా తన భూమిని కొనుగోలు చేసి కొత్త భూమిని కొనుగోలు చేసి పండించుకునేవాడు. ఇది డైరెక్ట్గా నిజ్ అండి. సో నిజ్ సాగులో ఉన్న భూమిని విస్తరించమని కష్టమని తోటల యజమానులు భావించారు. ఎందుకంటే వాళ్ళ సొంత భూమి కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. నీలిమందు సారవంతమైన భూముల్లో మాత్రమే సాగు చేయవచ్చు. ఇవన్నీ అప్పటికే జనసాంద్రతతో కూడిన ప్రాంతాలు. ఓకేనా? ఎక్కువ సారవంతమైన భూముల్లో చేయొచ్చు. దూరంలో కంటికి కనిపించే చెల్లా చెదురుగా ఉన్న చిన్న చిన్న కమతాలు మాత్రమే సేకరించగలిగారు. సో నీలిమందు సాగు చేసేందుకు తోటల యజమానులకు సంఘటితంగా ఉన్నటువంటి విశాల ప్రాంతాలు అవసరం. ఎందుకంటే వాటిని దున్నాలన్నా వాటిని నిర్వహించాలన్నా కాస్త కష్టం. కాబట్టి విశాలవంతమైనటువంటి భూములు అయితే సులభంగా చేయొచ్చు. అటువంటి భూమి వారు ఎక్కడి నుండి పొందగలరు? నీలిమందు కర్మాగారం చుట్టూ ఉన్న భూమిని కౌలుకు తీసుకొని ఆ ప్రాంతం నుండి రైతులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఇది ఎల్లప్పుడూ వివాదాలకు, ఉద్రిక్తలకు దారితీసింది. ఇలా అక్కడ ఉండే చిన్న రైతులను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించేవారు. అలా రైతులు వెళ్ళిపోయినట్లే భూమి అంతా కూడా ఒక పెద్ద కమతంగా మార్చి చేయడానికి అవకాశం ఉండేది. శ్రామికులు సమీకరించడం అంత సులభం కాదు. అయితే భూమిని అయితే సంపాదించారు, మరి శ్రామికులు ఎక్కడి నుండి వస్తారు? విశాలమైన తోటల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కూలీలు అవసరం. సాధారణంగా రైతులు వరి సాగులో తీరిక లేకుండా ఉన్న సమయంలో కూలీలు ఖచ్చితంగా అవసరం ఉండేది. కానీ అక్కడ మనకి వ్యవసాయం, వరిలో కూలీలు ఉంటారు, మనకి ఇక్కడ కూలీలు దొరకరు. ఇక తర్వాత చూసుకుందాం. నిజ్ సాగుకు చాలా నాగళ్ళు, ఎద్దులు అవసరం అన్నమాట. ఒక బిగా అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది బెంగాల్లో ఉండేటటువంటి భూమి కొలతకు ఒక విధానం అనమాట. సో ఇది మనం ఏదైతే ఇప్పుడు ఒక ఎకరం అంటున్నామో ఎకరాలో 1/3 వంతును బిగా అంటారు. ఒక బిగాలో నీలమందు సాగు చేయాలంటే 2 నాగళ్ళు అవసరం ఉంటుంది. దీని అర్థం ఒక 1000 బిగాల భూమిని సాగు చేయాలంటే 2000 నాగళ్ళు అవసరం. నాగళ్ళ కొనుగోలు, నిర్వహణపై పెట్టుబడి పెట్టడం పెద్ద సమస్య. రైతులు నాగళ్ళు, ఎద్దులు వారి వరి పొలాలకు తీరిక లేకుండా ఉన్నప్పుడు నీలిమందు తోటలకు యజమానులకు వారి అవసరమైన సమయంలో రైతుల నుండి వీటిని పొందడం అంత సులభం కాదు. కాబట్టి నిర్బంధంగా వాళ్ళ నుండి తీసుకునేందుకు ప్రయత్నించారు. 19వ శతాబ్దం చివరి వరకు తోట యజమానులు నిజ్ సాగు కింద ఉండే ప్రాంతాన్ని విస్తరించడానికి ఇష్టపడలేదు. ఈ విధానంలో నీలిమందు ఉత్పత్తి చేసే భూమి 25% కంటే తక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రత్యామ్నాయ రైతీ సాగు విధానంలో ఉండేది. మరి రైతీ సాగు అంటే ఏదో చూద్దాం ఒకసారి. రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయవలసి బలవంతంగా చేయించేవారు. కొన్నిసార్లు రైతుల తరపున ఒప్పందంపై సంతకం చేయని గ్రామ పెద్దలపై ఒత్తిడి కూడా తెచ్చేవారు. అంటే రైతీ విధానంలో ఏంటంటే ఒక తోట యజమాని ఉంటాడు,
ఎస్టేట్ అయితే అంటాం వారిని మనం. అయితే ఈ ఎస్టేట్ ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉండేవాటి రైతుల దగ్గర ఒక 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఇదే పంట నేను చేస్తాను, ఈ పంట ఉత్పత్తిలో నాకు కావాల్సినటువంటి ఆదాయాన్ని నేను పొందుతానని వాళ్ళ చేత సంతకం చేయించుకునేవారు అనమాట. కొన్ని గ్రామాల రైతులు పెట్టకపోతే వాళ్ళ దగ్గర బలవంతంగా ఒత్తిడి చేసి మరి సంతకాలు తీసుకునేవారు. ఒప్పందంపై సంతకం చేసిన రైతులు నీలిమందు ఉత్పత్తి చేయడానికి తోటల యజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు. తక్కువ వడ్డీకి రుణాలు పొంది ఆ తోటలో నీలిమందు పండించేవారు. కానీ రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం 25% నీలిమందు సాగు చేయాల్సి ఉండేది. అంటే ఒకవేళ ఆ రైతు వ్యవసాయం చేయడానికి వరి కానీ పంటలు పండించాలంటే 25% నీలిమందు ఖచ్చితంగా పండించాలని ఒక కండిషన్ పెట్టేవారు. తోటల యజమానులు రైతులకు విత్తనాలు శిక్షణ అందించేవారు. రైతులు భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు విత్తడం, పంటలు జాగ్రత్తగా చూసుకోవడం చేసేవారు. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చిత్రంలో 19వ శతాబ్దం ప్రారంభం బెంగాల్లో నీలిమందు కోసే కార్మికులు అయితే కనిపిస్తుంది. నిజానికి మగవాళ్ళు మాత్రమే కోస్తారు. 1860లో తీసినటువంటి చిత్రం. దీన్ని రాసింది మన డ్రా చేసింది అయితే కోల్వర్ది గ్రాంట్. ఓకేనా, కోల్వర్ది గ్రాంట్ అని వేశారు. ఇక్కడ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే నీలిమందు పంటను పొలాల నుండి ఫ్యాక్టరీకి తరలిస్తున్న చిత్రం అయితే కనిపిస్తుంది. చాలామంది స్త్రీలు అయితే ఈ ఫ్యాక్టరీ దగ్గరకు ఈ నీలిమందును బల్ల ద్వారా మోసుకుంటూ అయితే తీసుకురావడం కనిపిస్తుంది. ఇక్కడ నీలిమందు ఎలా ఉత్పత్తి చేస్తారో ఒక ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది. ఇందులో ఉండే దశల గురించి పూర్తిగా మనం ఒకసారి చదువుదాం. ఓకే, సో చూడండి, ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా నీలిమందు మొక్కల్ని తొట్టె వద్దకు మహిళలు తీసుకెళ్తున్నారు. తొట్టె కొట్టేవాడు అని పిలుస్తాం. ఈ తొట్టె కొట్టేవాడి గురించి చూద్దాం. ఇతను దాదాపు నడుము వరకు ఉన్న నీటిలో రోజుకి 8 గంటల పాటు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఇతనికి ఉండేది. ఇక నీలిమందును ఎలా పండిస్తారో ఒకసారి చూద్దాం. అంటే నీలిమందు పంట నుండి నీలిమందు రంగును ఏ విధంగా వేరు చేస్తారు. నీలిమందు తోటల దగ్గర మనకైతే ఈ చిత్రం కనిపిస్తుంది. దీన్ని విలియం సింప్సన్ 1862లో చిత్రీకరించారు. ఇది విలియం సింప్సన్ అనమాట. నీలిమందు గ్రామాలు సాధారణంగా తోట యజమానుల ఆధీనంలోని నీలిమందు కర్మాగారాల చుట్టూ ఉండేవి. పంట కోత తర్వాత నీలిమందు కర్మాగారాలలో తొట్టెల వద్దకు నీలిమందు మొక్కను తీసుకుపోతారు. రంగును తయారు చేయడానికి 3 లేదా 4 తొట్టెలు అవసరం ఉంటాయి. ఇక్కడ 3 తొట్టెల గురించి వర్ణించాడు. సో చూద్దాం. ప్రతి తొట్టి ఒక ప్రత్యేక పనికి కేటాయించబడుతుంది. తొట్టె అంటే మనకి పెద్ద చూసారు కదా, ఇలా అనమాట, ఒక సిమెంట్తో కట్టినటువంటి ఒక నిర్మాణం. సో 3 లేదా 4 తొట్టెలు అని చెప్పాడు. సో రంగును తయారు చేయడానికి 3 లేదా 4 తొట్టెలు అవసరం ఉంటాయి. ప్రతి తొట్టి ఒక ప్రత్యేక పనికి కేటాయించబడుతుంది. నీలిమందు మొక్క నుండి ఆకులు తొలగించిన తర్వాత వెచ్చని నీటిలో చాలా గంటల సేపు నానబెడతారు. అంటే ఆకును తీసుకొచ్చి వేడి నీటిలో కాస్త వేసి నానబెడతారు. దీన్నే మనం ఏమంటాం, పులియబెట్టడం లేదా నిటారుగా ఉండే తొట్టి అని పిలుస్తాం. ఇందులో పులియబెట్టిన తర్వాత మొక్క ఆకు బాగా పులిసిన తర్వాత ద్రవం ఉడకడం, బుడగలు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కుళ్ళిన ఆకులు తీసివేయబడతాయి. ఇందులో కుళ్ళిపోయిన ఆకులు తీసేసి ద్రావణం మొదటి తొట్టె కింద ఉంచిన రెండవ తొట్టికి ప్రవహింపజేస్తుంది. ఈ తొట్టినే కొట్టే తొట్టి అని పిలుస్తారు. కొట్టే తొట్టి అంటే ఏంటి? తెడ్డులతో కొట్టడం కొనసాగుతుంది. అంటే రెండో తొట్టిలో ఏమవుతుందంటే ఆ ఆకుల్లో ఏవైతే నాని ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే కర్రలతో కొడతారనమాట. చూసారా, ఇక్కడ ఒక తెడ్డు ఉంది కదా, ఈ తెడ్డులతో వాటిని కలపడం లేదా కొట్టడం చేస్తారు. ఇలా తెడ్డులతో కొట్టడం కొనసాగుతుంది. ద్రవం క్రమంగా ఆకుపచ్చ రంగులోకి తర్వాత నీలం రంగులోకి మారినప్పుడు సున్నపు నీరు ఆ తొట్టెలోకి కలుపుతారు. అంటే నీరంతా కూడా ఆకుపచ్చ నుండి తర్వాత నీలం కలర్లోకి మారుతుంది. అలా మారిన తర్వాత దాంట్లో కాస్త సున్నపు నీరు కలుపుతారు. క్రమంగా నీలిమందు తరకలు ఏమవుతుందంటే నెమ్మదిగా దాన్ని ఏమంటారు, మనం స్ప్రెట్ అంటాం కెమిస్ట్రీలో అయితే, అవక్షేపంలా మారిపోయి నీటి తొట్టి దిగువన ఒక బురద వంటి అవక్షేపం అడుగు భాగాన్ని చేరుతుంది. ఇప్పుడు పైన ఏర్పడినటువంటి ద్రవాన్ని తేరుతుంది. ఈ ద్రవాన్ని తీసేస్తారు. ఆ తీసేసిన తర్వాత ఏర్పడినటువంటి అవక్షేపాన్ని మరో తొట్టిలోకి పంపిస్తారు. దీన్నే మనకి ఏర్పాటు చేసిన తొట్టి అని పిలుస్తారు. అంటే ఈ థర్డ్ ట్రేలోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి గుజ్జు అనేది ఒక జిగురులా కనిపిస్తుంది. దాన్ని వెంటనే ఎండబెట్టి అమ్మకానికి పెడతారు. అయితే ఎండబెట్టిన తర్వాత మనకి ఏమవుతుంది, ఒక దిమ్మ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ దిమ్మల్ని ఏం చేస్తారంటే నొక్కి అచ్చు వేయబడి ఒక చిన్న ముద్ర కొట్టి కత్తిరించడానికి వీలుగా ఉండేటటువంటి ఒక సాలిడ్గా తయారు చేసి దాన్ని అమ్మకానికి ప్రవేశపెడతారనమాట. ఇలా కార్మికుడు ఎండబెట్టడం కోసం నీలిమందు దిమ్మలు తీసుకువెళ్ళడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనేది ఇవ్వడం జరిగింది. ఇది
మందు తయారు చేసే విధానం. పంట కోత తర్వాత పంట యజమాని దగ్గరకు చేర్చగానే రైతులు కొత్త రుణం ఇచ్చేవారు. ఇది ఒక చక్రంలా మళ్ళీ మొదలైదేవు. పంట సాగు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట్లో రుణాల కోసం ఆకర్షితులైన రైతులు ఈ వ్యవస్థ ఎంత కఠినంగా ఉందో త్వరగానే తెలుసుకున్నారు. వారు ఉత్పత్తి చేసే నీళ్లు మందు వారు పొందే ధర చాలా తక్కువగా ఉండేది. రుణం చక్రం ఎప్పటికీ అంతమయ్యేది కాదు. ఇతర సమస్యల నుండి కూడా ఉండేవి. రైతులు వరిని పండించడానికి ఇష్టపడే సారవంతమైన నేలల్లో నీళ్లు మందు సాగు చేయడం వల్ల తోటల యజమానులు రైతులను బలవంతం చేశారు. నీలిమందు మొక్కలు లోతైన వేలు కలిగి ఉండడం వల్ల నేల త్వరితగతిన నిస్సారమయ్యేది. నీలిమందు పంట పండిన తర్వాత ఆ భూమి వరి సాగుకు పనికిరాదు. మరి ఇదే సమయంలో ఏమైనా తిరుగుబాట్లు జరిగాయా? ఎస్ అండి. దాదాపుగా ఒక 80 సంవత్సరాల తరువాత మార్చి 1859లో బెంగాల్లోని వేలాది మంది రైతులు నీలిమందు పండించడాన్ని తిరస్కరించారు. ఉద్యమం వ్యాపించే కొద్దీ రైతులు తోటల యజమానులు కౌలు చెల్లించడానికి తిరస్కరించారు. కానీ రైతులు తోట యజమానులకి కౌలును చెల్లించడానికి తిరస్కరించారు. వాళ్ళు విల్లంబులు, కత్తులు, ఈటెలు వంటి ఆయుధాలతో ధరించి నీలిమందు కర్మాగారాలపై దాడి చేశారు. మహిళలు కుండలు, పెనాలు, వంట గది సామాగ్రితో పోరాటాన్ని దిగారు. తోటల యజమానుల కోసం పనిచేసే వారిని సామాజికంగా బహిష్కరించేవారు. కౌలు వసూలుకై వచ్చిన గుమస్తాలు రైతుల చేతుల్లో దెబ్బలు తిన్నారు. రైతులు ఇకపై యజమానుల నుండి ముందస్తు రుణాలు తీసుకోకూడదని తోటల యజమానులు యొక్క లఠియాలు అంటే తోట యజమానులు పెంచుకునేటటువంటి ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పవచ్చు. వీళ్ళు బలమైన వ్యక్తులు. వీళ్ళు చేతిలో లాఠీలు ధరించేవారు. వాళ్ళని లఠియాలు అని పిలుస్తారనమాట. లఠియాలు బెదిరింపులకు భయపడబోమని ప్రతిజ్ఞ చేశారు. నీలిమందు రైతులు ఇక ఎక్కువ కాలం మౌనంగా ఉండకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో మీరైతే ఆలోచించవచ్చు. ఎందుకంటే నీలిమందు వ్యవస్థ తీవ్రమైన అణచివేతకు గురైంది. కానీ అణచివేతకు గురైన వారు ఎల్లప్పుడూ తిరుగుబాటు లేవనెత్తరు. వారి కొన్ని సమయాల్లో మాత్రమే తిరుగుబాటు చేస్తారు. ఇలా 1859లో నీలిమందు యజమానులు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో స్థానిక జమీందారులు, గ్రామ పెద్దల్లో మద్దతు తమకు ఉందని నీలిమందు రైతులు భావించారు. ఎవరైతే తోటల యజమానుల నుండి తమకు రక్షణ ఉందని వాళ్ళు అనుకున్నారు. అనేక గ్రామాల్లో నీలిమందు ఒప్పందాలపై బలవంతంగా సంతకం చేయవలసిందిగా గ్రామ పెద్దలను బలవంతం చేశారు. అప్పుడు వారు నీలిమందు రైతులను సమీకరించిన లఠియాలతో చిన్న చిన్న పోరాటాలు కూడా చేశారన్నమాట అక్కడ ఉండేటటువంటి రైతులు. కొన్ని ప్రాంతాల్లో అయితే జమీందారులు కూడా గ్రామాల చుట్టూ తిరుగుతూ రైతులను, తోటల యజమానులను ఎదిరించాలని కోరారు. ఎందుకంటే ఈ ఎస్టేట్లను వ్యతిరేకంగా పోరాడాలని మనకి ఈ రైతులను కూడా మనకి జమీందారులు ప్రోత్సహించారు. నీలిమందు యజమానులు శక్తి పెరగడంతో జమీందారులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఈ తోటల యజమానుల యొక్క శక్తి పెరగడంతో జమీందారులు కూడా కాస్త అసంతృప్తి ఉన్నారు. తమ భూమిని దీర్ఘకాల ఒప్పందంపై కౌలుకి ఇవ్వాలని తోటల యజమానులు బలవంతం చేయడంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంటే జమీందారుల దగ్గర ఉండే భూమిని దీర్ఘకాలంగా ఒప్పందంగా తీసుకోవడం వల్ల కూడా ఈ జమీందారులు కూడా కొంత విముఖత ఉన్నారు. తోట యజమానుల వ్యతిరేకంతో యజమానులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమకు బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నీలిమందు రైతులు ఊహించారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక గొప్ప తిరుగుబాటు సంభవించే అవకాశం ఉందని ప్రత్యేకంగా ఆందోళన చెందింది. అదే మనకి ఈ నీలిమందు తిరుగుబాటుగా. నీలిమందు జిల్లాలో తీవ్రమైన తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని వార్త వ్యాపించింది. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ 1859 శీతాకాలంలో ఈ ప్రాంతాలని పర్యటించాడు. రైతులు ఈ పర్యటనను తమ బాధలు పట్ల బ్రిటిష్ ప్రభుత్వం సానుభూతి సంకేతంగా భావించారనమాట. బరాసత్లో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ మెజిస్ట్రేట్ యాస్లే ఒక ప్రకటన చేశాడనమాట. సో చూడండి, కోర్టు మెజిస్ట్రేట్ అనమాట యాస్లే ఒక ప్రకటన చేశాడు. ఈడెన్ రైతులను బలవంతం చేయకూడదని, ఒప్పందాలపై సంతకాలు చేయించుకోకూడదని జారీ చేశారు. నీలిమందు నాటాల్సిన అవసరం లేదని విక్టోరియా రాణి కూడా ప్రకటన చేసింది. రైతులను శాంతింపజేయడానికి, విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ఈడెన్ ప్రయత్నించాడు. అయితే అతని చర్య తిరుగుబాటుకు మద్దతుగా భావించారు మన రైతులు. తిరుగుబాటు వ్యాప్తి చెందడంతో కలకత్తా నుండి మేధావులు ఢిల్లీ నీలిమందు జిల్లాలకు తరలివచ్చారు. వారు రైతుల బాధలను, నీలిమందు తోటల యజమానుల దౌర్జన్యాన్ని, నీలిమందు వ్యవస్థ యొక్క భయానక స్థితిని గురించి రాశారు. తిరుగుబాటుతో కలత చెందిన బ్రిటిష్ ప్రభుత్వం తోటల యజమానుల దాడుల నుండి రక్షించడానికి సైన్యాన్ని తీసుకువచ్చింది. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం కూడాను ఈ ఎవరైతే ఎస్టేట్స్ ఉన్నారో, తోటల యజమానులు ఉన్నారో వాళ్ళ నుండి రక్షించడం కోసం, రైతులను రక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని కూడా తీసుకురావాల్సిన స్థితి వచ్చింది. నీలిమందు ఉత్పత్తి వ్యవస్థపై విచారణ నీలిమందు కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ తోటల యజమానులను దోషులుగా నిర్ధారించింది. ఎవరైతే ఈ తోటల యజమానులు ఉన్నారో
వారు ఉపయోగించిన బలవంతపు పద్ధతులను తప్పుపట్టింది. నీలిమందు ఉత్పత్తి రైతులకు లాభదాయకం కాదని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను పూర్తి చేయాలని కమిషన్ రైతులను కోరింది. అయితే భవిష్యత్తులో వారు నీలిమందు ఉత్పత్తి తిరస్కరించవచ్చు అని కూడా తెలియజేసింది. అయితే అప్పటికే ఉన్న ఒప్పందాలను పూర్తి చేయాలని కమిషన్ రైతులను కోరింది. ఆ ఒప్పందం ఎన్నేళ్ళు అవుతుందో, 5 ఏళ్ళు ఉందో, 10 ఏళ్ళు ఉందో, 15 ఏళ్ళు ఉందో, పూర్తి చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక మానేయొచ్చు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు ఒకటి కనిపిస్తుంది, నీలిమందు ఉత్పత్తి చేసే గ్రామం నుండి ఒక పాట అయితే తీసుకున్నారనమాట. సో ఈ పాటలు అనేవి నాటి కాలంలో ఎక్కువగా ఉండేది. ఉద్యమాలను ప్రోత్సహించడానికి, ఉద్యమాల్లో ఉండే ప్రజల్ని లేదా రైతులను ఉత్సాహపరచడానికి ఇలాంటి పాటలు అయితే అప్పుడు పాడుకునేవారని ఒక పాట అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇండిగో కమిషన్ అండి. సో నీలిమందు కమిషన్ అని ఇప్పుడే మీరు విన్నారు కదా. సో ఒక కమిషన్ అయితే పంపించడం జరిగింది. ఆ కమిషన్ ఏం చెప్పిందో చూద్దాం. నేను నీలిమందు నాటడం కంటే అడుక్కుంటాను అనే స్టేట్మెంట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది కమిషన్ రాసినటువంటి రిపోర్ట్. ఇది చాందపూర్కు చెందిన నీలిమందు సాగు చేసే హాడ్జీ ముల్లా తానా హార్దీ మంగళవారం 1860 జూన్ 5వ తేదీన నీలిమందు కమిషన్ సభ్యుల చేత ఇంటర్వ్యూ చేయబడ్డారు. సో హాడ్జీ ముల్లా తానా హార్దీ వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేశారనమాట. ముందుగా వేసింది WS సెంటర్ కరే, ఈయన మనకు నీలిమందు కమిషన్ అధ్యక్షుడు అనమాట. దీన్ని ప్రశ్న వేశాడు, మీరు ఇప్పుడు విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఎటువంటి కొత్త నిబంధనలు మీరు దీన్ని చేయడానికి ఇష్టపడతారా? అప్పుడు హబ్జీ ముల్లా ఇలా సమాధానం చెప్తున్నాడు, నేను విత్తనాలను విత్తడానికి ఇష్టపడను. ఏవైనా తాజా నిబంధనలు నన్ను సంతృప్తి పరుస్తాయని నేను భావించడం లేదు అని డైరెక్ట్గా చెప్పేశాడు. తర్వాత రెండో వ్యక్తి మిస్టర్ సేల్ ఇలా అడుగుతున్నారు, మీరు రూపాయికి ఒక కట్ట విత్తడానికి ఇష్టపడడం లేదా? హడ్జీ ముల్లా, లేదు, నేను చేయను. నీలిమందు నాటేదానికన్నా నేను వేరే దేశానికి వెళ్తాను. నేను నీలిమందు నాటడం కన్నా అడుక్కుంటాను అంటూ నేరుగా చెప్పడం జరిగింది. ఇది ఇండిగో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. సో సంపుట 2 సాక్ష్యం యొక్క ముఖ్యాంశాలు పేజీ నెంబర్ 67 ఇది మనకైతే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, సో నాటి కాలంలో బ్రిటిష్ ప్రవేశపెట్టినటువంటి ఈ నీలిమందు వ్యవస్థకి రైతులు ఎంతగా విముక్త చూపించేవారని కనిపిస్తుంది. ఇక తర్వాత చూస్తే తిరుగుబాటు తర్వాత నీలిమందు బెంగాల్ను విడిచిపెట్టి నెక్స్ట్ బీహార్లోకి రావడం అయితే జరిగిందనమాట. సో 18వ శతాబ్దం చివరిలో సింథటిక్ రంగులు అనేవి ఆవిష్కరణ జరిగింది. సింథటిక్ కలర్స్ అంటే మనకి ఏదైతే ఉందో కార్బనిక్ కాంపౌండ్స్ నుండి తయారు చేసినటువంటి ల్యాబ్లో తయారు చేసినటువంటి కలర్స్ అయితే వచ్చాయి. దీనివల్ల వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. అయినప్పటికీ వారు ఉత్పత్తిని విస్తరించగలిగారు. సో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్గా కలర్స్ తయారవుతున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. అయితే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు చంపారన్, ఇది మనకు తెలుసు బీహార్లో ఉంది, చంపారన్ సందర్శించి అక్కడ నీలిమందు రైతుల దుస్థితిని చూడమని బీహార్కు చెందిన ఒక రైతు ఆయన ఒప్పించాడు. 1917లో మహాత్మా గాంధీ సందర్శించి నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సో ఇదే మన భారతదేశంలో గాంధీజీ చేసినటువంటి మొదటి ఉద్యమం, చంపారన్ ఉద్యమం. అదే పరిస్థితిలో అసలు వెస్టిండీస్లో నీలిమందు తయారు ఎలా ఉంటుందో ఒక చిత్రం అయితే కనిపిస్తుంది. జీన్ బాప్టిస్ట్ లబాట్ ఈ చిత్రాన్ని వేసింది ఎవరంటే ఒక ఫ్రెంచి మిషనరీలో ఉండేటటువంటి జీన్ బాప్టిస్ట్ లబాడ్ అనే వ్యక్తి కరేబియన్ దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ 18వ శతాబ్దంలో ఎలా జరుగుతుందో చూపించాడనమాట. ఆ చిత్రం ఒకసారి చూద్దాం. ఈ ప్రాంతం గురించి వివరంగా రాశాడు. అతని పుస్తకంలో ఒకటి ప్రచురించబడింది. ఈ చిత్రం ఫ్రెంచ్ బానిసలు తోటల్లో నీలిమందు ఉత్పత్తి యొక్క అన్ని దశలను చూపుతుంది. ఇక్కడ పైన చూస్తే మీకు మొదటి తొట్టు అయితే కనిపిస్తుంది. ఈ మొదటి తొట్టిలో ఒక వ్యక్తి అయితే చూస్తున్నారు కదా, ఈ నీలిమందు మొక్కలను అయితే ఏం వేస్తున్నాడు, తొట్టులో వేస్తున్నాడు. ఈ తొట్టులో వేసిన తర్వాత కులి పెట్టిన తర్వాత వచ్చిన మనకి ఏదైతే ఉందో కుళ్ళిన ఆకులు ఉన్నాయి, ఇక్కడ ఒక మిషన్ సహాయంతో రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు, యాంత్రిక చర్నర్తో ద్రవాన్ని కలుపుతున్నాడు. ఇలా కలిపిన తర్వాత మూడో తొట్టులోకి మనకి ఏమొస్తుంది, జిగురు అయితే రావడం జరుగుతుంది. ఈ జిగురుని లేదా గుజ్జుని ఇద్దరు కార్మికులు చూస్తున్నారా మోసుకొని వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రం ముందు సో ఎండినటువంటి ఆ నీలిమందుని ఇద్దరు అయితే మనకి అద్దుతూ డబ్బాల్లో ప్యాక్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇదంతా పర్యవేక్షించడానికి యజమాని అయితే చూస్తున్నారు కదా, ఇక ఎత్తైన ప్రదేశంలో నిలబడి బానిసల కార్మికులను పర్యవేక్షిస్తున్నట్టయితే ఈ చిత్రం అయితే కనిపిస్తుంది. ఇది కరేబియన్ దీవుల్లో జరిగినటువంటి నీలిమందు ఉత్పత్తి. ఈ విధంగా మన భారతదేశం నీలిమందు చరిత్ర ఏ విధంగా అనేది వివరించడం జరిగింది. చాలా ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండేటటువంటి పాఠ్యాంశం కాబట్టి సో 1-2 సార్లు అయితే వీడియో చూడండి.
అదేవిధంగా వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని నేనైతే ఆశిస్తున్నాను. సో మీకు కూడా ఎలా అనిపించిందో మీ కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ అదేవిధంగా మీ సలహాలు సూచనలు తెలియజేయండి. ఇక టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేటటువంటి ప్రశ్నలు కూడా మనం సమాధానం చూద్దాం ఒకసారి. యూరప్లో ఓట్స్ సాగుదలను తమ ఆదాయానికి పోటీగా ఇచ్చే పండుగ డాష్ చూశారు. ఎవరు చూశారు అంటే యూరోపియన్స్ చూశారు. 18వ శతాబ్దం చివరిలో బ్రిటన్లో డాష్ కారణంగా నీళ్ళు మందుకు డిమాండ్ పెరిగింది. మనకి పారిశ్రామిక విప్లవం కారణంగా నీళ్ళు మందుకు అంతర్జాతీయ డిమాండ్ డాష్ యొక్క ఆవిష్కరణ వలన ప్రభావితమైంది. నీళ్ళు మందు అంతర్జాతీయ డిమాండ్ మనకి నూలు యంత్రాల యొక్క ఆవిష్కరణ వల్ల మనకి డిమాండ్ పెరిగింది. చంపారణ ఉద్యమం డాష్కు వ్యతిరేకంగా జరిగింది. మనకి నీళ్ళు మందు పంటకు వ్యతిరేకంగా. సో ఈ విధంగా అయితే కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీ యొక్క సలహాలు సూచనలు కింద కామెంట్స్లో అయితే తెలియజేయగలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.